ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గోదావరి తీరంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోదావరి తీరంలో అయితే తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అయితే ఆదివారం సాయంత్రం 6 యువకులు అయితే ఈ నది తీరంలో నదిలో పడి కొట్టుకుపోయారు. అయితే వాళ్ళు ప్రస్తుతం గల్లంతైనట్లు ఇన్ఫర్మేషన్ అందుకున్న అధికారులు అయితే వాళ్ళ కోసం తీవ్రమైన గాలింపు చర్యలు కూడా చేపడుతూ ఉన్నారు. అయితే ఇదివరకే అంటే వాళ్ళ గురించి ఆ గాలింపు చర్యలను చేపట్టారు. అయితే ప్రస్తుతం వాళ్ళ ఆచూకీ తెలిసినట్లుగా కూడా తెలుస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గోదావరి నదీ తీరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆదివారం సాయంత్రం స్నానానికి వెళ్లి 6 యువకులు కూడా నదిలో గల్లంతైపోయారు. వాళ్ళు అంటే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అయితే ఈ దుర్ఘటన మణుగూరు మండలం పరిధిలోని ఎటపక గ్రామం దగ్గర చోటు చేసుకుంది. ఉదయాన్నే పర్యటనకు వెళ్లిన యువకులు మధ్యాహ్న సమయంలో అయితే గోదావరి నదిలోకి దిగి స్నానానికి ప్రయత్నించారు. అయితే అనుకోకుండా ప్రవాహం పెరగడంతో వారి నీటి మట్టం ఎక్కువగా కావడంతో అయితే వాళ్ళు నీటిలో చిక్కుకుపోవడం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న వివరాల ప్రకారం అయితే ఒక్కసారిగా ప్రవాహం పెరిగిపోవడం, ప్రవాహ ఉధృతి పెరగడం వల్లనే వాళ్ళైతే అందులో కొట్టుకుపోవాల్సి వచ్చింది. వాళ్ళు తీరానికి చేరుకోలేకపోయారు. అందువల్లనే వాళ్ళు మరణించినట్లుగా కూడా చెబుతూ ఉన్నారు. నదిలో గల్లంతైన యువకులు అయితే ముఖ్యంగా అంబట్పల్లికి చెందిన మధుసూదన్, మనోజులు ఉన్నారు. ఇంకా కర్నాల సాగర్, రక్షిత్ అనే వీళ్ళందరూ ఉన్నారు. కోర్లకుంటకు చెందిన రామ్ చరణ్, రాహుల్ ఉన్నారు. వారందరూ కూడా 18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారే ఉన్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న రెస్క్యూ టీం అయితే రెస్క్యూ టీం కావచ్చు, ఫైర్, పోలీస్ శాఖకు చెందిన వీళ్ళందరూ కూడా వెంటనే ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కూడా చేపట్టారు. ప్రొఫెషనల్ స్నాకర్స్ కావచ్చు, బోట్స్ తో అయితే వీటి సహాయంతో మృతదేహాలను వెలికి తీసే ప్రయత్నాలు చేశారు. వెలికి తీశారు కూడా. ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ దాదాపుగా 7 గంటల పాటుగా కూడా నిరంతరంగా శ్రమించి వారిని 6 కూడా బయటకు తీయడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఆరోగ్యంగా ఉన్న యువకులు ఇలా నదిలో గల్లంతవ్వడంతో గ్రామాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున ఈ ఘటనా స్థలానికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. మీరు దానికి సంబంధించి అంటే చూడొచ్చు, రెస్క్యూ ఆపరేషన్ గాలింపు చర్యలు చేపట్టిన ఆ సన్నివేశాలు చూడొచ్చు మీరు. ఒక్కసారిగా ఉన్నట్టుండి ఒక్కసారిగా నదీ ప్రవాహం పెరిగిపోవడము, ప్రవాహ ఉధృతి పెరిగిపోవడం, నీటి మట్టం పెరిగిపోవడం కారణంగానే యువకులు అయితే అందులో పడి అంటే మరణించినట్లుగా తెలుస్తుంది. అయితే వాళ్ళు సరదాగా ఏదైతే ఉందో విహారానికి వెళ్లారు. సరదాగా మధ్యాహ్నం వేళల్లో వాళ్ళు ఖచ్చితంగా అంటే నదిలో దిగి స్నానాలు చేద్దాం అనుకున్నారు. వాళ్ళందరూ కూడా దాదాపు 18 సంవత్సరాలు దాటిన యువకులే ఉన్నారు. 18 నుంచి 24 సంవత్సరాలు దాటిన యువకులే ఉన్నారు వీరంతా కూడా. అయితే ఈ క్రమంలో అన్ఎక్స్పెక్టెడ్ గా వారు ఊహించని ఈ ప్రమాదానికి అయితే గురి కావాల్సి వచ్చింది. ఈ ప్రమాదం నుంచి అయితే వెంటనే అక్కడ స్థానికులు అక్కడే ఉండడం వల్ల వాళ్ళైతే వెంటనే అప్రమత్తమై రెస్క్యూ టీమ్స్ కు కావచ్చు, పోలీస్ అధికారులకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అందించడం అయితే జరిగింది. ఈ క్రమంలోనే అధికారులందరూ కూడా హుటాహుటిన ఆ ప్రదేశానికి చేరుకోవడం, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం, ఇలా వారందరినీ కూడా వెంటనే అంటే ఆ రెస్క్యూ ఆపరేషన్ లో దాదాపు 7 గంటల పాటు కూడా ఈ ఆపరేషన్ ను కొనసాగించి ఆ మృతదేహాలనైతే బయటకు తీయడం జరిగింది. అయితే ఈ విషాదం కాస్త ఆ ప్రాంతంలో అయితే ఖచ్చితంగా తీవ్రమైన విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల్లో కూడా చాలా మంది అంటే కుటుంబంలో కూడా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వారి కుటుంబ సభ్యులు చాలా అంటే వాళ్ళు కన్నీటి పర్యంతం అయిపోతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అధికారులకు త్వరితగతిన ఇన్ఫర్మేషన్ తెలిసినప్పటికీ కూడా అయితే ప్రవాహ ఉధృతి ఏదైతే ఉందో అది తీవ్ర స్థాయిలో ఉండటం వల్ల ఆ రెస్క్యూ ఆపరేషన్ లో కూడా వాళ్ళు అంటే ఎంత ప్రయత్నించినా కూడా వారి ప్రాణాలు కోల్పోక తప్పలేదు. అయితే యువకులను ఫైనల్ గా అయితే ప్రాణాలతో కాపాడలేకపోయారు, కానీ ఆ మృతదేహాలను అయితే వెలికి తీయడం జరిగింది.